ఇక ఉద్దానం కిడ్నీ బాధితులపై ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. జీవన్ దాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ ను నియమించింది ఏపీ సర్కార్. ఇక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో వరల్డ్ క్లాస్ కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాన్ని ఉద్దానంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కిడ్నీ సమస్య మీద అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటున్నామన్నారు. కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి నిధుల కొరత రానివ్వబోమని చెప్పారు. ఇక హార్వర్డ్ విశ్వవిద్యాలయం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించగలరో ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఉద్దానం బాధితులను ఆదుకోవాలని తాను చెప్పిన అప్పీల్కు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఉద్దానం సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఉద్దానం సమస్య కారణంగా అనాథలు అవుతున్న అనేక మంది చిన్నారులను దత్తత తీసుకోవడానికి ప్రభుత్వం తరపున చొరవ తీసుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్. ఇక దీని మీద స్పందించిన బాబు రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల పూర్తి బాగోగులను చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుందన్న చంద్రబాబు సమస్యను వీలైనంత తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఉద్దానం కిడ్నీ బాధితులపై ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. జీవన్ దాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ ను నియమించింది ఏపీ సర్కార్. ఇక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాన్ని ఉద్దానంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కిడ్నీ సమస్య మీద అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి నిధుల కొరత రానివ్వబోమని చెప్పారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించగలరో ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఉద్దానం బాధితులను ఆదుకోవాలని తాను చెప్పిన అప్పీల్కు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఉద్దానం సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఉద్దానం సమస్య కారణంగా అనాథలు అవుతున్న అనేక మంది చిన్నారులను దత్తత తీసుకోవడానికి ప్రభుత్వం తరపున చొరవ తీసుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్. దీని మీద స్పందించిన బాబు రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల పూర్తి బాగోగులను చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకుందన్న చంద్రబాబు సమస్యను వీలైనంత తొందరలోనే పరిష్కరిస్తామన్నారు.